అపార్ట్మెంట్ నిర్మించేటప్పుడే ఇంత విస్తీర్ణంలో మేము అపార్ట్మెంట్ నిర్మిస్తున్నామని చెప్పేసి వాళ్ళు బిల్డర్ కానీ డెవలపర్ కానీ లేదా భూమి యజమాని కానీ చెప్పడం జరిగింది. మనం కొనుగోలు చేసేటటువంటి అపార్ట్మెంటు బిల్డర్ షేర్ కింద మనం కొనుగోలు చేస్తున్నామా లేదు యజమానికి సంబంధించినటువంటి షేర్ కింద కొనుగోలు చేస్తున్నాం అనేది కూడా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం. స్పెసిఫికేషన్స్ కూడా మీరు ఒక్కొక్క రూమ్ పొడవు ఎంత, వెడల్పు ఎంత, దాంట్లో ఇచ్చేటటువంటి ఫ్లోర్లు ఏమిస్తుండు, ఫ్లోరు కింద మార్బుల్ ఇస్తాడా, వుడ్ ఏమిస్తుండు, దాంట్లో ఇచ్చేటటువంటి ఇతర ఐటమ్స్ ఏంటి అనేది కూడా జాగ్రత్తగా స్పెసిఫికేషన్స్ని మనం చూసుకొని కొనుగోలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొనుగోలుదారుడు ఎవరైతే అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తాడో ఎంత విస్తీర్ణం కలిగినటువంటి స్థలం ఉంది, ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, దాన్ని ఎంతమందికి ఒక్కొక్కరి యొక్క షేర్ ఎంత, ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసేటటువంటి వ్యక్తికి ఎన్ని గజాల విస్తీర్ణం కలిగినటువంటి భూమి ఇస్తుండు అనేటువంటిది కూడా మనం చూసుకొని ఆయనకి ఇచ్చేటటువంటి షేర్ని జాగ్రత్తగా సేల్ డీల్లో కనపడేటట్టుగా, పార్కింగ్ సంబంధించినటువంటి అంశం కూడా కనపడేటట్టుగా జాగ్రత్తగా సేల్ డీల్లో మెన్షన్ అయ్యేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం.